ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీ కొత్తగా బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, ఏ కొద్దిపాటి తప్పితే. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలోనే మీరు చేశారు, ఎక్కడ మీరు డెవలప్ చేశారు చెప్పండి. అందుకే మేము చెప్తున్నాం దానికంటే బెటర్గా ఉండేటువంటి ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడ్లో ఎందుకంటున్నాం అంటే మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుందో టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఈ 22 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందించాలి అంటే ఖచ్చితంగా పీపీపీ మోడ్ ఉండాలి. సార్ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ వర్గాల భారీ బిల్డింగ్స్ కట్టారు సార్, వాటిని అలాగే వదిలేశారు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందులోనే ఉంది, చాలా ఇప్పుడు దాన్ని ఇవన్నిటినీ కూడా మనం పట్టాలెక్కించడానికి మనం చేసే ప్రయత్నం. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు. మీరందరూ కూడా గమనించారు, ఋషికొండను చూశారు. ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ని పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు. మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు. దాన్ని ఇవాళ సంవత్సరం 4 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఏమి దాని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి. ఇవాళ దానికి 7 కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటుకి 1 కోటి రూపాయలు బకాయి పడ్డాం. ఇవాళ దాన్ని అలాంటివి చేయటం వల్ల ఏంటి ఉపయోగం? బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా. మేము అందుకే చెప్తున్నాం దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్, అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ మీద అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాం. ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం. ముందు పీపీపీ అంటే ఏంటో అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్తాను. ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి. పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నాను. 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 3 నెలలకి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామాలను సస్యసేవలు చేస్తే మనలో తద్వారా రాష్ట్రం దేశం బాగుపడుతుంది అనేది రాజ్యాంగం చెప్పిన సవరణ. దీనికి సంబంధించి ఒకసారి పెట్టారు, గ్రామ సభలు పెట్టారు, దాన్ని సక్సెస్ చేశారు, ప్రపంచ అవార్డు పొందారు. అదే గ్రామ సభలు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? చేస్తాం, గ్రామ సభలు ఏమో ఆపమే. మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు కొంత. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మార్పులు చేసి కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు.
అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవాళ రేపు వస్తారు. తర్వాత నేనేమంటున్నానంటే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించినటువంటి 11వ షెడ్యూల్ అధికారాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభలు నిర్వహించుకోవాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ గ్రామ సభలో మళ్ళీ ప్రారంభించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఎందుకు అడగలేకపోయారు? 5 సంవత్సరాల్లో గ్రామ సభలు పెట్టకపోతే అడగడం కాదు, ఎందుకు చేయించలేకపోయారు? నేనేమంటానంటే ఆ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మేము ఒక్కో రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ సభలు పెట్టించడమే కాకుండా ఇవాళ ఏ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసినా, ఏ కొత్త కార్యక్రమం టేకప్ చేసినా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకుని చేస్తూ ఉన్నాం. తర్వాత మేము పెట్టినటువంటి గ్రామ సభల్లో ఆ గ్రామానికి ఏం కావాలనేటువంటి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఒక్కొక్కటి మేము అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు వాళ్ళ గ్రామ సభ పెట్టలేదు, అసలు గ్రామం అంటే ఏంటో పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళని అలా వదిలేశారు. ఇవాళ మేము చేస్తున్నాం కనుక మమ్మల్ని అడుగుతున్నారు. 3,200 అక్కడ గోదావరి ఒకటే కాదండి, రాష్ట్రం మొత్తం మీద జరిగేటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటాయి, చాలా ఉంటాయి. డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అది మీకు ఏమైనా తేడా ఉండదు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్తున్నాం. మీరు వచ్చిన తర్వాత కొంచెం అవార్డ్స్ గుర్తింపు అయితే వచ్చింది, కొత్తగా మీరు మళ్ళీ ఇంకేం ప్రపోజ్ చేస్తారు? ఇప్పుడు మనం కొత్తగా ప్రపోజ్ చేసి అహోబిలం ఉంటుంది. అహోబిలాన్ని మనం వారసత్వ సంపదగా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి కూడా గుర్తించి ఆల్రెడీ మనం ఎర్రమట్టి దిబ్బలు మన వైజాగ్ని దానికి ప్రిలిమినరీగా ఓకే చేశారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి కొండలు ప్రిలిమినరీగా ఓకే చేశారు. దీని మీద కూడా మన కృషి ఉంది, మన డిపార్ట్మెంట్ కృషి ఉంది. పోలీసులు సత్య గారు చేశారు, మేము అందరం కూడా దాని మీద లెటర్లు రాసాం పైకి. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కో చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రిలిమినరీ అయింది కాబట్టి తర్వాత కూడా కంటిన్యూ చేయడం అహోబిలాన్ని మేము తయారు చేయడానికి చూస్తాం.